factor. Employment is the most important fact to be considered in gender discrimination. నిజంగా ఉద్యోగాల్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారు స్త్రీల పురుషుల భేదాలు. ఇండియా స్టాండ్స్ అవుట్ ఫర్ ది అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ఇన్ ద లేబర్ ఫోర్స్. ఓకే, సో సరైన పనులు, బలంగా చేయాల్సినటువంటి పనులు స్త్రీలు చేయలేరు అని చెప్పి వీళ్ళు ఎక్కువగా తెలియజేస్తూ ఉంటారనమాట. మెన్ ఆర్ 3 times యాజ్ లైక్లీ యాజ్ విమెన్ టు బి వర్కింగ్ ఇన్ పాకిస్తాన్. ఓకే, ఇంకా ఏంటి అంటే స్త్రీలు 3 సార్లు చేసిన పని పురుషులు 1 సారిలోగా చేయగలరు అని చెప్పి వారు భావిస్తూ ఉంటారు. Despite some progress made over the last few decades in increasing women's labor force participation, narrowing gender gaps in wages, gender equality in the world of work still remains an elusive goal. మరి ఇక్కడ మనం చూసినట్లయితే కొంత అభివృద్ధి అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. కొన్ని దశాబ్దాల క్రితం నుండి కూడా స్త్రీలను కూడా అన్ని పనులు చేయడానికి అవకాశం ఇస్తున్నారు. ఓకే, వాళ్ళు కూడా చేయనిస్తున్నారు. పని చేయనీకపోవడం, డబ్బులు ఇచ్చేటప్పుడు తేడా చూపించడం, స్త్రీలు పురుషులు అని చెప్పి వేరు చేయడం, ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. While millions of women have become successful entrepreneurs, women are still grossly underrepresented in the world's boardrooms. ఎంత బాగా అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి స్త్రీలు ఎంతో మంది ముందుకు వస్తున్నారు, అనేక మందిని చక్కగా ఆశ వైపు పురికొల్పుతూ ఉన్నారు. ఎంత బాగా చేస్తూ ఉన్నప్పటికీ ఇంకా స్త్రీలను ఏంటో తక్కువగా చూపించాలి అన్నటువంటి ఆలోచన పురుషుల్లో పోవట్లేదు. Largely this is because of the persistent social norms ascribing gender roles which are often slow to change. ఇంకా ఈ యొక్క స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి భేదాలు అనేటువంటివి ఎంత తీసేయాలన్నా సరే ఇంకా కొద్దిగా ఎక్కడో చోట కనిపిస్తున్నది. అది నెమ్మదిగా మారుతుంది. సైకలాజికల్ ఫ్యాక్టర్స్, స్పెసిఫికల్లీ రీసెర్చర్స్ అండ్ థియరిస్ట్స్ టేక్ different perspectives on how much of gender is due to biological, neurochemical and evolutionary factors, nature, or is the result of culture and socialization nature. మనం చూసినట్లయితే కనుక మరి రీసెర్చ్ చేసేటువంటి వారు కానీ, థియరీలు కనిపెట్టేటువంటి వారు కానీ చాలా రకాల కోణాలు తీసుకొని, ఓకే, సో ఎట్లాగ స్త్రీలకి తేడా అనేటువంటి ఉన్నాయి, అది భౌతిక పరంగానా, ఎవల్యూషనరీ ఫ్యాక్టర్స్ అన్నిట్లో కూడా చూసినట్లయితే కనుక ఆచారాలు, సాంప్రదాయాలు, వీటన్నిట్లో కూడా దిస్ ఈజ్ నోన్ యాజ్ ద నేచర్ వర్సెస్ నర్చర్ డిబేట్. ఓకే, సో నేచర్గా నర్చర్గా ఉండేటువంటి డిఫరెన్స్ అనమాట. స్టాండర్డైజ్డ్ స్పేషియల్ టెస్ట్ లైక్ ద Vandenberg mental rotation test have consistently shown sex differences in this area over the last 30 years. ఇంకా ఏంటి అంటే స్టాండర్డైజ్డ్ స్పేషియల్ టెస్ట్ అనేటువంటి చేయడం ద్వారా, ఈ యొక్క టెస్టుల ద్వారా ఇంకా ఏంటి అంటే వాండెన్బర్గ్ మెంటల్ టెస్ట్ లాంటివి చేయడం ద్వారా మనకి ఏం తెలుస్తూ ఉంది అంటే లింగ భేదాలు అనేటువంటివి ఒక ఏరియాలో కొన్ని సంవత్సరాల వరకు ఎలా ఉన్నాయి అనేది తెలుస్తూ ఉంది అనమాట. విమెన్ టెన్ టు హ్యావ్ బెటర్ స్పెల్లింగ్ అబిలిటీస్ అండ్ వర్బల్ మెమరీ. ఇంకా ఏంటి అంటే వాళ్ళు కనుగొన్నది స్త్రీలు చాలా బాగా స్పెల్లింగ్స్ అనేవి గుర్తుపెట్టుకుంటారు, చాలా బాగా వర్బల్ మెమరీ అంటే చాలా వ్యాకరణాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం స్త్రీలకు ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. Females have shown to have higher ability in reading facial and body cues at their males counterparts. ఎక్కడైతే పురుషులు తెలుసుకోలేరో స్త్రీలు మాత్రం చాలా చాకచక్యంగా మనుషుల ముఖాల్లో ఉన్నటువంటి కవలికలను బట్టి వారి యొక్క ఆలోచన ఏంటి, వారి యొక్క బుద్ధి ఏంటి అనేది చెప్పగలరు అనమాట. స్త్రీలు పురుషుల కంటే కూడా చాలా బాగా.